హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే ఈ ఎత్తు వంకర పళ్ళని మనము అలైన్ చేసుకోవడానికి ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండింగ్ ఉన్న ట్రీట్మెంట్ ఏంటి అంటే అలైనర్స్ ఆర్ ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటాం. అంటే జస్ట్ బ్రాకెట్ కానీ వైర్ కానీ ఏం లేకుండా ఒక క్లియర్ ట్రే లాంటిది మన టీత్కి పెట్టేసేసుకుంటే దాంతో మనకున్న ఇష్యూ అనేది కరెక్షన్ అవుతుంది అన్నట్టు. సో ఈ ట్రీట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్, అంటే ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా కాదా, ప్లస్ దీనికి ప్రైజింగ్ ఏ రకంగా ఉంటుంది, దేన్ని బేసిస్ చేసుకొని మనము ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది, ఎవరు ఎంత పే చేయాల్సి వస్తుంది, మినిమం ప్రైస్ ఎంత ఉంటుంది, మ్యాక్సిమం ప్రైస్ ఎంత ఉంటుంది అనేది ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది వ్యూవర్స్ కూడా మాకు మెసేజ్ పెడుతున్నారు, మా స్మైల్ని అలైనర్స్తో చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అని. సో డైరెక్ట్గా అట్లా ఓపెన్గా చెప్పలేము. సో ఏమేం ఫ్యాక్టర్స్ అయితే ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, సో ఈ వీడియోలో నేను కవర్ చేసేది అలైనర్స్ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తామో, అందులో ఏమేమి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి, ప్లస్ మినిమం ప్రైస్ ఎంత ఉంటుంది, మ్యాక్సిమం ప్రైస్ ఎంత ఉంటుంది, ఎలాంటి వారికి ఎంత ప్రైస్ పడుతుంది అనేది చెప్తాను. బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మా యొక్క సెంటర్స్ కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారా హిల్స్ 4 లొకేషన్స్లో ఉన్నవి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ అలైనర్స్ అంటే ఏంటి అంటే ఒక క్లియర్ ట్రే. అది దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే కంప్లీట్లీ ఇన్విజిబుల్ ఫస్ట్ థింగ్. రెండవది ఏంటి అని అంటే నో ఫుడ్ కాంప్రమైజ్, నో సోషల్ కాంప్రమైజ్, నో ఈస్థెటిక్ కాంప్రమైజ్. అంటే ఇప్పుడు మనం ఎలాంటి బ్రేసెస్ పెట్టుకున్నా కూడా అన్ని రకాల ఫుడ్స్ అనేవి తినలేము. సో అలైనర్స్ పెట్టుకున్నప్పుడు అన్ని రకాల ఫుడ్స్ తినొచ్చు. ప్లస్ మనం ప్రజెంటేషన్స్ ఇచ్చినా, బయటికి వెళ్ళినా అది అస్సలు కనబడదు, మీకు ఇట్లా స్టీల్ లాగా వైర్ లాగా కనిపించడం అనేది ఉండదు. అది కంప్లీట్లీ అంటే మీరు ట్రీట్మెంట్ చేసుకుంటున్నట్టు ఎదుటి వాళ్ళకు కూడా తెలియదు, కంప్లీట్లీ ఈస్థెటిక్స్. అండ్ నెక్స్ట్ అంతేకాకుండా మనకి ఈజీ టు విజిట్, అంటే డాక్టర్ దగ్గర కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఉండవు. ఫస్ట్ ఒకసారి వచ్చి మీరు స్కాన్ చేసుకొని ప్లాన్ అయిన తర్వాత అలైనర్స్ తీసేసుకుంటే మళ్ళీ అయిపోయిన తర్వాత ఒకసారి రావాలి, కానీ లేకపోతే దాని అవసరం అనేది ఉండదు. సో ఈ రకంగా దానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అదే రకంగా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంది అని అంటే అది కొంచెం ఎక్స్పెన్సివ్. రెండవది, దానికి కొంచెం డిసిప్లిన్ కావాలి. డిసిప్లిన్ అంటే ఏంది, ఇప్పుడు మీరు అరే మంచిగా ఉంది కదా అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకున్నారు, అలైనర్స్ తీసుకొని మీరు ఇంట్లో పెట్టేసినారు, మీరు వాడట్లేదంటే అది రిజల్ట్ కూడా రాదు. సో మీరు ఖచ్చితంగా వాడితే రిజల్ట్ వస్తుంది. అది ఎట్లా వాడాలి, డైలీ 18 to 22 అవర్స్ వాడాలి. కేవలం తినేటప్పుడు, కడుక్కునేటప్పుడు, క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రమే తీసేయాలి. వేరే టైంలో అంతా పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటే కనుక మంచి ఆప్టిమమ్ రిజల్ట్స్ వస్తాయి, చాలా బాగుంటాయి. సో దీనికి సంబంధించి ఎవరికి ఎంత ప్రైస్ పడుతుంది, ఎలా డిసైడ్ చేస్తాము అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ థింగ్స్. కావాలంటే ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే పేషెంట్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే మన యొక్క ప్రాబ్లం ఏ రకంగా ఉంది, ఎంత శాతం ఇంప్రూవ్మెంట్ అయితే మనకు మంచి స్మైల్ వస్తుంది అన్నదాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇష్యూస్ ఉంటాయి. సింపుల్ ఇష్యూస్ అంటే ఏంది, ఓన్లీ ఒకటే రకమైన ఇబ్బంది ఉండడం, అంటే ఓన్లీ స్పేసింగే ఉంది, ఓన్లీ సందులే ఉన్నాయి, కొంచెం ఎత్తుగా ఉంది, లేదు ఒకటే పన్ను రొటేషన్ ఉంది, అట్లాంటివన్నీ సింపుల్ కేసెస్ కిందికి వస్తాయి. ఇంకా ఎక్కువ చాలా పళ్ళు వంకర టింకరగా ఉండడము, జా ఎత్తుగుండి స్పేస్ లేకపోవడము, ఇవన్నీ ఏంటంటే మోడరేట్ టు కాంప్రిహెన్సివ్ కేసెస్ లాగా, కాంప్లెక్స్ కేసెస్ లాగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో మన స్మైల్ని మంచి డిజైన్ రావాలి, మంచిగా స్మైల్ చేయాలి, స్మైల్ బ్యూటిఫుల్గా అందంగా రావాలి అంటే ఎంత డిఫరెన్షియేషన్ చేయాల్సి వస్తుందో దాన్ని బట్టి ఈ ప్రైస్ అనేది డిపెండ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసేసి ఎలాంటి కంపెనీ అలైనర్స్ వాడుతున్నారు. ఇప్పుడు అలైనర్స్లో చాలా ఉంటాయి. ప్లస్ ఇందులో మేజర్గా వచ్చేది ఏంటి అంటే 2 రకాలు. ఒకటి హోమ్ యూజ్డ్ అలైనర్స్, 2 ఆఫీస్ యూజ్డ్ అలైనర్స్. హోమ్ యూజ్డ్ అలైనర్స్ అంటే మీరు అసలు డెంటల్ హాస్పిటల్ రాకుండా ఇంట్లోనే కూర్చుంటే వాళ్ళు వచ్చి స్కాన్ చేసేసి మీ అడ్రస్కి అలైనర్స్ ఇస్తారు, మీరు అవి వాడాల్సి ఉంటాయి. అదే ఆఫీస్ యూజ్ అలైనర్స్ అయితే కనుక మీరు హాస్పిటల్కి రావాలి, డాక్టర్ని కలవాలి, డాక్టర్ స్కాన్ చేసి మీకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు కూడా ఏమన్నా కమెంట్స్ నాకు స్మైల్ ఇట్లా కావాలంటే ఆ రకమైన చేంజెస్ చేసి దాన్ని బట్టి మీకు ఇవ్వడం అనేది ఆఫీస్ అలైనర్స్. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే ఆఫీస్ అలైనర్సే బెస్ట్. ఎందుకంటే హోమ్ అలైనర్స్లో మీకు ప్లానింగ్ అనేది, మీకు నెక్స్ట్ ట్రాకింగ్ అనేది ప్రాపర్గా ఉండదు. సో చాలా మట్టుకు ఫెయిల్యూర్స్ ఉన్నాయి. మళ్ళీ ఆ పేషెంట్స్ వచ్చి మళ్ళీ మా దగ్గర అలైనర్స్ తీసుకున్న కేసెస్ చాలా ఉన్నాయి. సో నెక్స్ట్
ఇందులో కంపెనీస్ ఏముంటాయంటే మనకి మేజర్గా యుఎస్ కంపెనీస్ ఉంటాయి, లైక్ ఇన్విజిలైన్ అండ్ క్లియర్ కరెక్ట్. ఇవి చాలా బెస్ట్. అంతకంటే మనకు లోకల్ అలైనర్స్ ఉంటాయి, మిడిల్ ఈస్ట్ అలైనర్స్ కానీ, యూరోపియన్ అలైనర్స్ కానీ, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. అందులో మనం ఏ కంపెనీ తీసుకుంటున్నాము, ఏ ప్యాకేజ్ తీసుకుంటున్నాము అన్న దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసేసి ఎక్స్పర్టైజ్ ఆఫ్ ద డాక్టర్. ఎక్స్పర్టైజ్ ఆఫ్ ద డాక్టర్ అంటే మీకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్కి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు ఎన్ని కేసెస్ డీల్ చేసినారు, ఎంత బాగా ప్లాన్ చేస్తున్నారు. బాగా ప్లాన్ చేయడం అంటే ఏంటి అక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ ఒక 20-30 ఇయర్స్ ఉందనుకోండి. సో ఇప్పుడు మేము ట్రీట్మెంట్ చేస్తే మీ టీత్ మీరు 70 ఇయర్స్ వచ్చినా 80 ఇయర్స్ వచ్చినా అదే రకంగా ఉండేటట్టు, హెల్దీగా ఉండేటట్టు ప్రాపర్ కాంప్రహెన్సివ్ ప్లాన్ అనేది చేయాలి. ఆ రకంగా చేయాలంటే చాలా ఎక్స్పర్టైజ్ కావాలి. సో ఈ డాక్టర్ ఎక్స్పర్టైజ్ ఒకటి. అంతేకాకుండా ఇక్కడ మీరు ఎలాంటి హాస్పిటల్కి వెళ్ళినారు, అక్కడ స్కాన్ చేయడానికి ఎలాంటి స్కానర్స్ వాడుతున్నారు. ఇప్పుడు మార్కెట్లో తీసుకుంటే మనకి 7-8 lakhs నుండి 30 lakhs వరకు కూడా స్కానర్స్ ఉంటాయి. అంటే స్కానర్ అంటే ఏంటిది, ఇంట్రాఓరల్ స్కాన్. మీకు అలైనర్స్ చేసే ముందు మీ యొక్క పిక్చర్ తీసుకుంటాం కదా, మొత్తం స్కాన్ చేస్తాం, మీ పళ్ళు ఎట్లున్నాయి, మీరు ఏ రకం కొరుకుతున్నారు, మీకు ఎక్కడ ఎంత కరెక్షన్ రావాలి అనేది. సో ఆ స్కానర్ బట్టి కూడా మీ అలైన్మెంట్, మీ ప్లాన్ అనేది చాలా ప్రాపర్గా వస్తుంది. ఇప్పుడున్న స్కానర్స్ మా దగ్గర వాడేటివి మీకు డైరెక్ట్ స్కాన్ చేసేసి ఇమ్మీడియట్ చూపించగలుగుతాం మీకు అవుట్కమ్ ఎట్లొస్తుంది అని. అంటే అలైనర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు తర్వాత ఫైనల్ రిజల్ట్ ఏ రకంగా ఉంటుందని ఏఐ సిమ్యులేషన్ అంటాం, దాంతో చూపెట్టే టెక్నాలజీ కూడా ఉంది. సో ఈ స్కానర్స్ తీసుకుంటే మనకి 10 లక్షల నుండి 30 లక్షల వరకు కూడా ఉంటుంది. సో ఎలాంటి స్కానర్ బట్టి వాడుతున్నారు అనే దాన్ని బట్టి కూడా ప్రైస్ ఉంటుంది. అంతేకాకుండా మీకు యావరేజ్ ప్రైజింగ్ కావాలంటే మినిమం స్టార్ట్ అయ్యేది 50,000 నుండి మ్యాక్సిమం మీకు 2.5 lakhs 2.7 lakhs వరకు కూడా పోతుంది. ఏ రకంగా డిజైన్ చేస్తాం ఇవి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 2 రకాలుగా భాగించుకోవచ్చు. ఒకటి 50,000 to 1.5 lakh, ఇంకోటి 1.5 lakh to 2.5 lakh. 80% ఆఫ్ ద ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఈ 50,000 to 1.5 lakh మనకు జరిగిపోతుంది. ఒక 20% కేసెస్ ఎక్కడైతే చాలా కాంప్లెక్స్ ఇష్యూస్ ఉంటాయో, మల్టిపుల్ అలైనర్ సెట్స్ ఇవ్వడం అనేది, మళ్ళీ రిఫైన్మెంట్ సెట్స్ ఇవ్వడం అనేది. రిఫైన్మెంట్స్ అంటే ఏంటిది, ఆ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అవుట్కమ్ మాకు సాటిస్ఫై లేకున్నా, మీకు సాటిస్ఫై లేకున్నా మళ్ళీ కొన్ని అలైనర్స్ మా తరఫున మేము ఫ్రీగా ఇచ్చేస్తాం. సో ఆ రకంగా ఇస్తున్నామంటే కూడా దాని ప్రైస్ అనేది వేరీ అయ్యేది ఉంటుంది. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఫస్ట్ స్టేజ్లో తీసుకుంటే ఎలాంటివి వస్తాయి అంటే సింపుల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్లూజన్. అక్లూజన్ అంటే ఏంటి, మనం కొరికే పద్ధతి. మనం కొరికే పద్ధతి అంతా బాగానే ఉంది, కొంచెం ఎత్తుగా ఉన్నాయి, సందులు ఉన్నాయి అంటే అది సింపుల్ కేస్ కింద అయిపోతుంది. అంటే ఒకటే ఐదర్ అప్పర్ జా కానీ లోవర్ జా కానీ ట్రీట్మెంట్ చేస్తున్నాం అనుకో, అది చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. అదే అట్లాంటిది 2 జాలకి ట్రీట్మెంట్ చేస్తున్నాం అంటే కొంచెం ఖర్చు పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో దాంతోపాటు ఇంకేదన్నా ఒకటి అడిషనల్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తుగా ఉంది, స్పేసింగ్ ఉంది, ప్లస్ ఒక పన్ను తిరిగి ఉందనుకోండి, అప్పుడు దాన్ని మోడరేట్ కింది క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. సో ఈ రకంగా మీకున్న దాన్ని బట్టి మేము చేయాల్సి వస్తుంది. సో మీకు గనక ఇట్లాంటి డౌట్స్ ఉన్నాయి, అసలు నాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ప్యాకేజ్ అవుతుంది అని ఉంటే గనక మీరు మీ స్మైల్ పిక్ని కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి పంపిస్తే మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా కంపెనీ బట్టి కానీ, డాక్టర్ ఎక్స్పర్టైజ్ బట్టి కానీ, స్కానర్ ఏది వాడుతున్నారని బట్టి కానీ, మీకున్న ప్రాబ్లమ్స్ బట్టి కానీ ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేసుకొని దృష్టిలో పెట్టుకొని ప్రైజింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంకొన్ని కాంప్లెక్స్ కేసెస్ ఎట్లుంటాయంటే మనకు కావాల్సినంత స్పేస్ ఉండదు. స్పేస్ ఉండనప్పుడు మనం స్పేస్ క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు చాలా పళ్ళు ఎగుడు దిగుడుగా వంకర టింకర ఉన్నాయి, దాని లోపల తీయాలంటే మనకు స్పేస్ అయితే కావాలి. స్పేస్ అనేది మన నోట్లోనే కావాలి, మనం క్రియేట్ చేయాలి. దానికి ఆప్షన్ ఏముంటుంది, ఐపీఆర్ కావాలా వద్దా అనేది ఒకటి. నెక్స్ట్ ఎక్కువ స్పేస్ కావాలంటే మనం దంతాలు తొలగించడం జరుగుతుంది. దంతాలు తొలగించి మనము స్పేస్ క్రియేట్ చేసి దాన్ని క్లోజ్ చేయాలి. అట్లాంటి కేసెస్ కాంప్లెక్స్కి వెళ్తాయి. ఒకవేళ అట్లాంటివి ఇన్వాల్వ్ అవుతున్నాయంటే మీకు అలైనర్స్కి కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ పడవచ్చు. సో ఈ రకంగా మీకు అలైనర్స్ ప్రైజింగ్ అనేది డిపెండ్ అవుతుంది. మీకు ఒకవేళ ఇట్లాంటి డౌట్స్ ఉంటే కూడా మాకు మీ స్మైల్ పిక్చర్ని పంపించవచ్చు. లేదు అంటే డైరెక్ట్ విజిట్ చేస్తే కనుక మీకు జస్ట్ స్కాన్ చేసేసుకొని మీకు చూపిస్తాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ రకంగా తీసుకుంటే మనకు 50,000 to 2.5 lakhs, 80% ఆఫ్ ద కేసెస్ అయితే 50,000 to 1.5 lakh క్లోజ్ అయిపోతాయి. ఈవెన్ మీరు ఏ రకమైన కంపెనీ అలైనర్స్ తీసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి కూడా ఇంకా ఈ ప్రైస్ కొంచెం వేరీ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే తగ్గే అవకాశం కూడా ఉంటుంది.
సో ఈ రకంగా మేము మీకు ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మేము కూడా అడ్వైజ్ చేస్తాం మీరు ఈ ప్యాకేజ్ తీసుకుంటే బెటర్ అని. ఎందుకంటే అన్ని దృష్టికోణాల నుండి ఆలోచించి మీకు మంచిగా అందంగా బ్యూటిఫుల్గా చక్కగా వచ్చేది స్మైల్ వచ్చేటటువంటి ప్యాకేజే మేము అడ్వైజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈ అలైనర్స్ నిజంగా పని చేస్తాయా లేవా అని 100% గ్యారంటీ అండి. ఈ అలైనర్స్ అనేటివి పక్కా పనిచేస్తాయి, మీకు అందులో ఎలాంటి డౌట్ లేదు. మోర్ దెన్ 1200 కేసెస్ మేము ఫినిష్ చేసిన తర్వాతనే ఈ విషయం మీకు చెప్తున్నాము. ఏ రకంగా అంటే అలైనర్స్ తోటి చాలా తక్కువ ఫోర్స్ పడి మూమెంట్ అనేది జరుగుతుంది. 100% మీకు అనేది జరుగుతుంది. మీకు ఈ అలైనర్స్ అనేటివి వర్క్ అవుతాయి. ఒకవేళ వర్క్ కాదు అన్న డౌట్ మాకు ముందే అనిపిస్తే మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ మూమెంట్ అలైనర్స్లో అవుతుంది, ఈ మూమెంట్ అవ్వదు మీ కేసులో. సో మీరు బ్రేసెస్ తీసుకోవాలా, ఇంకేదో ఆల్టర్నేటివ్ అనేది కూడా మేము చెప్పడం జరుగుతుంది. సో మీకు గనక ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్, co-founder and managing director of Eledent Dental Hospitals.